హాయ్ అండి. ఒక్కసారి ఇలా తాలింపు అన్నం తయారు చేసి తినండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్ట్గా అంత బాగుంటుంది. రైస్ అయితే నైట్ అయితే అన్నం మిగిలిన తర్వాత వేస్ట్గా పడేస్తున్నారా? ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే తయారు విధానం అయితే చూస్తామా. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. తర్వాత చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. ఇదైతే ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్ అయితే ఒక 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు అయితే ఒక చిటికెడు వేసుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 టమోటా తీసుకొని కట్ చేసి వేసుకొని ఇదైతే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే మనం ముందుగా వండిన అన్నం వేసుకోండి. నైట్ అయితే మిగిలిపోయిన అన్నం ఉంటుందని ఆ రైస్ అయితే వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకు ఉంటే వేసుకోండి. రుచికరమైన తాలింపు అన్నము చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.